హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మోకిలాలో నిర్వహించిన ప్లాట్ల వేలానికి మంచి స్పందన లభించింది. 100 ప్లాట్లకు ఈ వేలం నిర్వహించగా వీటిని దక్కించుకునేందుకు కొనుగోలుదారులు పోటీ పడ్డారు. హెచ్ఎండిఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లు కావడంతో ప్లాట్లు భారీ ధర పలికాయి. చదరపు గజానికి గరిష్టంగా ₹1,09,000 పైగా పలికింది. మేడిపల్లిలోని భూములకు వేలం పూర్తయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ప్రస్తుతము హెచ్ఎండి ఆధ్వర్యంలో మోకిలలో వేసిన భూవేలానికి మంచి స్పందన లభించింది. 100 ప్లాట్లను హెచ్ఎండిఏ డెవలప్ చేసి ఆ లేఅవుట్లో వాటిని విక్రయించగా చదరపు గజం 50,000గా నిర్ధారించింది. కానీ ఒక ప్లాట్కి సంబంధించి ఒక చదరపు గజము ₹1,09,500 పైగా పలికింది. ఎందుకంటే అక్కడ మోకిల్లాలో హెచ్ఎండిఏ లేఅవుట్ చేసిన ప్లాట్లు అయితే మొత్తం కేవలం వ్యాపార అవసరాలకే కాకుండా గృహ వినియోగదారులకు కూడా ప్లాట్లను విక్రయించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ప్లాట్లను డెవలప్ చేశారు. ఇక్కడ హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో దాదాపు 167 ఎకరాల సంబంధించి లేఅవుట్ డెవలప్ చేశారు. అక్కడ ఇండివిజువల్గా ప్లాట్లను విక్రయించాలి, లేదంటే అపార్ట్మెంట్ అంటే సొంతంగా ఇళ్ళని కట్టుకోవడానికి, లేదంటే అపార్ట్మెంట్లను కట్టుకోవడానికి, భారీ భవంతులు కట్టుకోవడానికి కూడా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ లేఅవుట్లు డెవలప్ చేశారు. ఆ లేఅవుట్లో దాదాపు మొత్తం 1,300 వరకు ప్లాట్లు మొత్తం వెంచర్లో వేయాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే 100 ప్లాట్లను థర్డ్ ఫేజ్లో భాగంగా 100 ప్లాట్లను డెవలప్ చేసి ఆ 100 ప్లాట్లకు సంబంధించి ఇప్పటికే హెచ్ఎండిఏ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్లో భాగంగా మినిమం అమౌంట్ కట్టిన తర్వాత వాళ్ళకి యూజర్ ఐడి లాగిన్ పాస్వర్డ్ ఇచ్చారు. వాళ్ళు లాగిన్ అయ్యి ఈవేల ద్వారా కూడా ప్లాట్లలో ఈ బిడ్డింగ్ దాఖలు చేయొచ్చు. ఈ విధంగా 2 రోజుల పాటు జరిగిన ఈ బిడ్డింగ్లో అత్యధికంగా గజం ₹1,09,000 పైగా పలికింది. మోకిళ్లలో అంటే ఔటర్ రింగ్ రోడ్కి సమీపాన ఉండడంతో పాటు నియోపోలిస్కి దగ్గర ఉండడము, గచ్చిబౌలి, మాదాపూర్కు కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే అక్కడికి వెళ్ళడం, ఇలాంటి అనుకూల అంశాలు మోకిల లేఅవుట్ వద్ద ఉన్నాయి. ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని అక్కడ కనీసం ధర 50,000గా నిర్ధారించగా ఈ బిడ్డింగ్లో చాలామంది పోటీ పడ్డారు. ఎందుకంటే అక్కడ అనుకూలమైన అంశాలు ఉండడం. ఎందుకంటే ఇప్పటికే హెచ్ఎండి అక్కడ లేఅవుట్ డెవలప్ చేసిన తర్వాత అక్కడ రోడ్స్ డెవలప్ చేసింది, ఫుట్పాత్ డెవలప్ చేసింది, అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా డెవలప్ చేసింది, అంతే ఎలక్ట్రికల్ పవర్ కూడా అక్కడ కనెక్టివిటీ చేసేసింది, అంతేకాకుండా స్ట్రీట్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసింది. ఇవన్నీ సౌకర్యాలు కల్పించింది. కాబట్టి ఇప్పుడు కేవలం అక్కడ ఉన్న ప్లాట్లు కూడా మంచి చదరపు విస్తీర్ణం అంటే 300 గజాలు, లేదంటే 375 గజాలు, 400 గజాలు, ఈ విధంగా ప్లాట్లను 100 ప్లాట్లను కొన్ని ప్లాట్లను 300 గజాలు ఏర్పాటు చేసింది, కొన్ని ప్లాట్లను 375, కొన్ని 400, ఆ విస్తీర్ణంలో 400 గజాల విస్తీర్ణంలో ప్లాట్లు ఏర్పాటు చేశారు. ఆ ప్లాట్లకు సంబంధించి ఈ బిడ్డింగ్ నిర్వహించాక చాలామంది పాల్గొన్నారు. నగర వ్యాప్తంగా ఉన్న చాలామంది కూడా ఆ ప్రాంతంలో సెటిల్ కావాలనుకున్న వాళ్ళు, ఎందుకంటే ఐటీ కారిడార్ కానీ గచ్చిబౌలి, మాదాపూర్ అక్కడ సమీపంలో ఉంటుంది కాబట్టి అక్కడ ఐటీ ఎంప్లాయీస్ కానీ ఇతర వ్యాపారాల నిమిత్తం అక్కడ సెటిల్ కావాలనుకున్న వారు కానీ, లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఎందుకంటే స్థిరాస్తి వ్యాపారం ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే ఆశించిన మేర రిటర్న్స్ కూడా ఉంటాయనే ఉద్దేశంతో కొంతమంది ఇన్వెస్ట్ కూడా చేస్తుంటారు. అలాంటి వారి కోసం కూడా ఈ యాక్షన్ పెట్టారు హెచ్ఎండిఏ. 2 రోజుల పాటు జరిగిన దానిలో దాదాపు హయ్యెస్ట్గా ₹1,09,500 కూడా పలికింది. అయితే యావరేజ్గా 75,000 పైగా, అంటే ఇన్ని 100 ప్లాట్లకు యావరేజ్ ధర తీస్తే మాత్రం 75,000 పైగా ఉందని చెప్పి కూడా హెచ్ఎండిఏ అధికారులు చెప్పారు. అంతేకాకుండా మేడిపల్లి వైపు కూడా హెచ్ఎండిఏ వేలం వేసింది. అక్కడ కూడా 56 ఎకరాల్లో ప్లాట్లను డెవలప్ చేసి విక్రయించాలని చెప్పి నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పుడు 68 ప్లాట్లకు వేలం నిర్వహించింది. 68 ప్లాట్లలో 63 ప్లాట్లు విక్రయించారు. 63 ప్లాట్లు విక్రయించడం ద్వారా మొత్తం అంటే 56 ఎకరాల్లో మొత్తం 434 ప్లాట్లు మొత్తం చేయాలని చెప్పి కూడా హెచ్ఎండిఏ నిర్ణయించింది. అప్పుడు ప్రస్తుతం అయితే 68 ప్లాట్లు రెడీ చేసి యాక్షన్ చేసింది. అందులో 63 ప్లాట్లు వేలంలో వెళ్ళిపోయాయి. అయితే ఇక్కడ హయ్యెస్ట్గా
78,000కు పైగా కూడా ధర పలికింది, అంటే 80,000 వరకు కూడా పలికింది. అయితే ఈ విధంగా ఈస్ట్ వైపు అంటే ఇదేమో మోకిలను పశ్చిమం వైపు ఉంటుంది హైదరాబాద్ మహానగరానికి. అక్కడ ఐటీ కారిడార్ ఆల్రెడీ డెవలప్ అయింది. ఈస్ట్ వైపు ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ మేడిపల్లిలో కూడా ఇప్పటికే హెచ్ఎండిఏ ప్లాట్లు కొన్ని విక్రయించబడ్డాయి, మరి కొన్ని ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా డెవలప్ చేసి మిగతా ప్లాట్లను విక్రయించాలని చెప్పి హెచ్ఎండి నిర్ణయించింది. కాబట్టి అందులో భాగంగా ఇక్కడ 63 ప్లాట్లు కూడా వెళ్ళిపోయాయి. అయితే మొత్తం మోకిలలో 100 ప్లాట్లకు కానీ 231 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది హెచ్ఎంటీఏకి. మేడిపల్లిలో మొత్తం 63 ప్లాట్లు విక్రయించడం ద్వారా 120 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అంటే మొత్తం ఒకవైపు మోకిల, ఇంకోవైపు మేడిపల్లి, మొత్తం దాదాపు 163 ప్లాట్లు విక్రయించడం ద్వారా హెచ్ఎండిఏకి 350 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. అయితే హెచ్ఎండిఏ ఈ విధంగా కేవలం కమర్షియల్ ప్లాట్లు, నియోపోలిస్లో వేలం వేసిన సందర్భంలో కోట్ల రూపాయల ధర ఆదాయం వచ్చింది, అది కమర్షియల్ బిట్. అదే కాకుండా సామాన్య మానవులు అంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళకు ఈ విధంగా విక్రయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సంకల్పించింది. ఎందుకంటే టీజేఐస్ ఆధ్వర్యంలో కూడా కమర్షియల్ బిట్లు విక్రయిస్తుంది. అందులో భాగంగా గత నెల నిర్వహించిన వేలంలో టీజేఎస్కి సంబంధించి దాదాపు 237 కోట్ల రూపాయల ఎకరా పలికింది. అదంతా కమర్షియల్ బిట్. అదేంటంటే ఐటీ కారిడార్లో ఐటీ కార్పొరేట్ కార్యాలయాలు నిర్వహించే విధంగా కూడా భారీ కాంప్లెక్స్ నిర్మిస్తే జీసీసీ కంపెనీలు కానీ ఐటీ కార్పొరేట్ కార్యాలయాలు కానీ అక్కడ రెడీ టు ప్లగ్ ఇన్ వర్క్ చేసుకునే విధంగా కూడా అక్కడ సకల సౌకర్యాలు కల్పిస్తారు. ఆ స్థాయిలో 237 కోట్లు ఎకరా పలికింది. అయితే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని హెచ్ఎండిఏ ప్లాట్లను విక్రయించాలనే ఉద్దేశంతో కూడా ఈ విధంగా లేఅవుట్లు డెవలప్ చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో కూడా కమర్షియల్ బిట్లు కూడా విక్రయించారు. అదే మోకిల లేఅవుట్లో కూడా అక్కడ నియోపోలిస్ కానీ మిగతా ప్రాంతాల్లో కూడా హెచ్ఎండిఏ విక్రయిస్తుంది. బంజారా హిల్స్లో కూడా 8.2 ఎకరాలకు సంబంధించి ఒకటే బిట్ మొత్తం దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. అది కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. దానికి సంబంధించిన వేలం దాంతోపాటు నోటిఫికేషన్ విడుదల చేసిన మోకిల్లా, అంతేకాకుండా ఇక్కడ మేడిపల్లి, ఈ 2 చోట్ల కూడా ఈ 2 రోజుల పాటు వేల నిర్వహించారు. అధికారులంతా కూడా పక్కా ప్రణాళిక ప్రకారం కూడా వేల నిర్వహించారు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అనేది ముఖ్యం కాబట్టి పారదర్శకంగా నిర్వహిస్తేనే బిడ్డర్లు కూడా అందరు పాల్గొంటారనే ఉద్దేశంతో దానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ బిడ్డింగ్ నిర్వహించారు. అయితే ఈ బిడ్డింగ్లో భాగంగా మొత్తం అటు 100 ప్లాట్లు, ఇట 63 ప్లాట్లు కూడా నిర్వహించారు. దీనికి ఆశించిన స్పందన రావడంతో మున్ముందు నిర్వహించబోయే ప్లాట్లకు కూడా మంచి స్పందన వస్తుందని చెప్పి కూడా హెచ్ఎండిఏ అధికారులు భావిస్తున్నారు. ఓవర్ టు యూ, శర్మ.